హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో ఫ్రెండ్స్, మనం డైలీ జిఎస్ అండ్ జీకేకి సంబంధించిన క్లాసెస్ని అయితే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం 141 క్లాసెస్ని కంప్లీట్ చేసుకున్నాము. సో ఫ్రెండ్స్, ఇది 142 క్లాస్. సో ఫ్రెండ్స్, మీరు మాత్రం ఈ క్లాసెస్లో ఏ ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకుండా డైలీ వాచ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఇంకా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా అడగడం జరుగుతుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, మీరు మాత్రం డైలీ వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్లాస్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, భారతదేశంలో అత్యంత పురాతన విశ్వవిద్యాలయం. భారతదేశంలో అత్యంత పురాతన విశ్వవిద్యాలయం. ఆన్సర్ ఆప్షన్ 1. ఆన్సర్ ఆప్షన్ 1 తక్షశిల. తక్షశిల. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, నలంద విశ్వవిద్యాలయం ఈ రాష్ట్రంలో గలదు. నలంద విశ్వవిద్యాలయం ఈ రాష్ట్రంలో గలదు. ఆన్సర్ ఆప్షన్ 2 బీహార్. బీహార్లో గలదు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఈ క్రింది వాణిలో ఒడిశాలో గల ప్రాచీన విశ్వవిద్యాలయం. ఈ క్రింది వాణిలో ఒడిశాలో గల ప్రాచీన విశ్వవిద్యాలయం. ఆన్సర్ ఆప్షన్ 4 పుష్పగిరి. పుష్పగిరి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, విక్రమశీల విశ్వవిద్యాలయ స్థాపకుడు. విక్రమశీల విశ్వవిద్యాలయ స్థాపకుడు. ఆన్సర్ ఆప్షన్ 4 ధర్మపాలుడు. ధర్మపాలుడు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, నలంద విశ్వవిద్యాలయ స్థాపకుడు. నలంద విశ్వవిద్యాలయ స్థాపకుడు. ఆన్సర్ ఆప్షన్ 1 కుమారగుప్తుడు. కుమారగుప్తుడు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఇచ్చట గలదు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఇచ్చట గలదు. ఆన్సర్ ఆప్షన్ 2 లండన్. లండన్లో గలదు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, హార్వర్డ్ విశ్వవిద్యాలయం గల ప్రదేశం. హార్వర్డ్ విశ్వవిద్యాలయం గల ప్రదేశం. ఆన్సర్ ఆప్షన్ 4 బోస్టన్. బోస్టన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ గల ప్రదేశం. ఆన్సర్ ఆప్షన్ 1 హైదరాబాద్. హైదరాబాద్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ ప్రధాన కేంద్రం. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ ప్రధాన కేంద్రం. ఆన్సర్ ఆప్షన్ 3 హైదరాబాద్. హైదరాబాద్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ గల ప్రదేశం. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ గల ప్రదేశం. ఆన్సర్ ఆప్షన్ 1 న్యూఢిల్లీ. న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఇందిరాగాంధీ ట్రైబల్ యూనివర్సిటీ గల ప్రదేశం. ఇందిరాగాంధీ ట్రైబల్ యూనివర్సిటీ గల ప్రదేశం. ఆన్సర్ ఆప్షన్ 2 అమర్కంటక్. అమర్కంటక్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయ స్థాపకుడు. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయ స్థాపకుడు. ఆన్సర్ ఆప్షన్ 2 సయ్యద్ అహ్మద్ ఖాన్. సయ్యద్ అహ్మద్ ఖాన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ గల ప్రదేశం. ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ గల ప్రదేశం. ఆన్సర్ ఆప్షన్ 4 చెన్నై. చెన్నై. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, బెనారస్ హిందూ పాఠశాలను విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేసింది. బెనారస్ హిందూ పాఠశాలను విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేసింది. ఆన్సర్ ఆప్షన్ 1 మదన్ మోహన్ మాలవ్య. మదన్ మోహన్ మాలవ్య. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, బక్తియార్ ఖిల్జీచే నాశనం చేయబడిన ప్రాచీన విశ్వవిద్యాలయం. ఆన్సర్ ఆప్షన్ 3 విక్రమశీల విశ్వవిద్యాలయం. విక్రమశీల విశ్వవిద్యాలయం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, క్రింది వాణిలో IIIT లేని ప్రదేశం. ఈ క్రింది వాణిలో IIIT లేని ప్రదేశం. ఆన్సర్ ఆప్షన్ 4 విశాఖపట్నం. విశాఖపట్నం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గల ప్రదేశం. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గల ప్రదేశం. ఆన్సర్ ఆప్షన్ 1 హైదరాబాద్. హైదరాబాద్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ్ గల ప్రదేశం. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ్ గల ప్రదేశం. ఆన్సర్ ఆప్షన్ 4 తిరుపతి. తిరుపతి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, తక్షశిల విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఇచ్చట గలదు. తక్షశిల విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఇచ్చట గలదు. ఆన్సర్ ఆప్షన్ 2 పశ్చిమ పాకిస్తాన్. పశ్చిమ పాకిస్తాన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే తెలంగాణ యూనివర్సిటీ గల ప్రదేశం. తెలంగాణ యూనివర్సిటీ గల ప్రదేశం.
ఆన్సర్ ఆప్షన్ 1 నిజామాబాద్. నిజామాబాద్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే పెద్ద మనుషుల ఒప్పందం ఆధారంగా స్థాపించబడిన విశ్వవిద్యాలయం. పెద్ద మనుషుల ఒప్పందం ఆధారంగా స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఆన్సర్ ఆప్షన్ 2. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి. వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపించబడిన సంవత్సరం. ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపించబడిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 4 1926. 1926. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించబడిన సంవత్సరం. ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించబడిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 2 1918. 1918. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆంధ్ర విశ్వవిద్యాలయం మొదట ఇచ్చట స్థాపించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం మొదట ఇచ్చట స్థాపించారు. ఆన్సర్ ఆప్షన్ 1 విజయవాడ. విజయవాడలో స్థాపించారు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇచ్చట గలదు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇచ్చట గలదు. ఆన్సర్ ఆప్షన్ 3 గుంటూరు. గుంటూరులో గలదు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం యొక్క ప్రధాన కేంద్రం ఇచ్చట ఉన్నది. ఆన్సర్ ఆప్షన్ 2 విజయవాడ. విజయవాడలో ఉన్నది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం గల ప్రదేశం. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం గల ప్రదేశం. ఆన్సర్ ఆప్షన్ 4 రాజమండ్రి. రాజమండ్రి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే యోగి వేమన విశ్వవిద్యాలయం ఇచ్చట స్థాపించబడినది. యోగి వేమన విశ్వవిద్యాలయం ఇచ్చట స్థాపించబడినది. ఆన్సర్ ఆప్షన్ 1 కడప. కడపలో స్థాపించబడినది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం స్థాపించబడిన ప్రదేశం. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం స్థాపించబడిన ప్రదేశం. ఆన్సర్ ఆప్షన్ 2 నల్గొండ. నల్గొండ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే వరంగల్లో స్థాపించబడిన విశ్వవిద్యాలయం. వరంగల్లో స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఆన్సర్ ఆప్షన్ 1 కాకతీయ. కాకతీయ విశ్వవిద్యాలయం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మౌలానా అబుల్ కలాం ఆజాద్ విశ్వవిద్యాలయం ఎక్కడ కలదు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ విశ్వవిద్యాలయం ఎక్కడ కలదు. ఆన్సర్ ఆప్షన్ 4 హైదరాబాద్. హైదరాబాద్లో గలదు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ద్రావిడ విశ్వవిద్యాలయం ఇచ్చట గలదు. ద్రావిడ విశ్వవిద్యాలయం ఇచ్చట గలదు. ఆన్సర్ ఆప్షన్ 2 కుప్పం. కుప్పంలో గలదు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే శ్రీకృష్ణ విశ్వవిద్యాలయం ఇచ్చట స్థాపించబడినది. శ్రీకృష్ణ విశ్వవిద్యాలయం ఇచ్చట స్థాపించబడినది. ఆన్సర్ ఆప్షన్ 3 మచిలీపట్నం. మచిలీపట్నంలో స్థాపించబడినది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే రాయలసీమ విశ్వవిద్యాలయ కేంద్రం ఇచ్చట గలదు. రాయలసీమ విశ్వవిద్యాలయ కేంద్రం ఇచ్చట గలదు. ఆన్సర్ ఆప్షన్ 1 కర్నూలు. కర్నూలులో గలదు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే పాలమూరు విశ్వవిద్యాలయం ఎక్కడ ఉన్నది. పాలమూరు విశ్వవిద్యాలయం ఎక్కడ ఉన్నది. ఆన్సర్ ఆప్షన్ 2 మహబూబ్ నగర్. మహబూబ్ నగర్లో ఉంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే శాతవాహన విశ్వవిద్యాలయం ఈ జిల్లాలో గలదు. శాతవాహన విశ్వవిద్యాలయం ఈ జిల్లాలో గలదు. ఆన్సర్ ఆప్షన్ 1 కరీంనగర్. కరీంనగర్ జిల్లాలో గలదు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే నలంద విశ్వవిద్యాలయంలో ఏ మతము గురించి బోధించేవారు. నలంద విశ్వవిద్యాలయంలో ఏ మతము గురించి బోధించేవారు. ఆన్సర్ ఆప్షన్ 4 బౌద్ధ మతం. బౌద్ధ మతం గురించి బోధించేవారు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం ఇచ్చట గలదు. ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం ఇచ్చట గలదు. ఆన్సర్ ఆప్షన్ 3 టోక్యో. ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం టోక్యోలో గలదు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే విశ్వభారతి యూనివర్సిటీ స్థాపకుడు. విశ్వభారతి యూనివర్సిటీ స్థాపకుడు. ఆన్సర్ ఆప్షన్ 1 రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్. విశ్వభారతి యూనివర్సిటీ స్థాపకుడు రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా గల ప్రదేశం. నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా గల ప్రదేశం. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 హైదరాబాద్.
నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాగల ప్రదేశం, హైదరాబాద్. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకునే క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని క్వశ్చన్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాము ఫ్రెండ్స్. మీరు మాత్రం తప్పకుండా మన ఛానల్ని డైలీ వాచ్ చేస్తూ ఉండండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయిన క్లాసెస్ని మన ఛానల్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి. సో మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారైతే మన ఛానల్లో పెట్టిన క్లాసెస్ అన్నీ చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. మీరు మాత్రం డైలీ వాచ్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి, ఎందుకంటే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇంకా మీకు తెలిసిన వారందరికీ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.